ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో సంతోషకరమైన వారిని. సంతోషం నా సొంతం. సదా సంతోషంగా పావనంగా తయారవుతూ ప్రతి ఒక్కరికి పతిత పావనుడైన పరమాత్మ సత్య పరిచయాన్ని ఇస్తాను. పరమాత్మ నా తండ్రి సర్వము ఈ దివ్యమైన జ్ఞానం కలిగి విద్యుత్ అనుభవం చేసుకున్నాను. ఓం శాంతి. ओम शांति। 27/2024 आज का दिन। मेरे बच्चे सभी को यह खुशखबरी सुनाओ। अब फिर से विश्व में शांति स्थापन हो रहा है। अब रहे एक आदि सनातन देवी ధర్మ స్థాపన కన్నే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ప్రతి ఒక్కరికి ఇదే సంతోషకరమైన వార్త వినిపించండి. విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. खुशखबरी सभी को सुनाना है. భగవంతుడు వచ్చారు. ఒకే ఒక ఆది సనాతన దేవి రక్షించాలి. దేవాల ఇలాంటి విశ్వ కళ్యాణకారిని నేను పరమాత్మ సేవ చేసే వారిని అనుసరించి सदा निर्देशन बच्चों को बार बार याद दिलाने का इशारा किया जाता है, क्योंकि हेल्दी और सदा पावन बनने के लिए या इसलिए जटिल टाइम में याद दिलाना है. मैं आत्मा सदा हेल्दी और पावन बनाने को परमात्मा की याद में बैठना है. सवेरे सवेरे स्नान आदि कर एकांत में चक्र लगाओ या कहीं जाओ. यहाँ तो कमाई ही कमाई, याद से ही विश्व का मालिक बन जाएगा. जो परमात्मा तस्कुंटे एडवांटेज अने దానిని చేస్తున్నారు. మీ ఆత్మ సదా ఆరోగ్యంగా సదా పావనంగా అవ్వాలి అంటే సదా పరమాత్మ స్మృతిలో ఉండాలి. పరమాత్మ స్మృతితో నా సమయాన్ని ఎంతగానో ఫ్రూట్ఫుల్ గా చేసుకోవాలి. బాబా క్లియర్ గా ఏం చెప్తున్నారు, అమృత్వేళ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఏకాంతంలో కూర్చొని పరమాత్మని స్మృతి చేయండి. ఎంతో సంపాదన అనేది జరుగుతుంది. స్మృతి ద్వారా విశ్వానికే యజమానిగా తయారవుతాం. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉండే వారిని అనే స్థితిని మెయింటైన్ చేసుకోగలగాలి. ఓం శాంతి. मीठे बच्चे जानते इस समय सभी विश्व में शांति चाहते हैं. यह आवाज सुनते रहता विश्व में शांति कैसे हो. ఈ ప్రపంచమంతా విశ్వంలో శాంతి కావాలి అని కోరుకుంటుంది. అందరి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అనేది. విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుంది, ఎవరు స్థాపన చేస్తారు, ప్రపంచం వారికి తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు భావించారు, ఒకప్పుడు విశ్వంలో శాంతి ఉండేది.
లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేది. లక్ష్మీ నారాయణల మందిరాలను తయారు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. 5000 సంవత్సరాల క్రితం ఉండేది, ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది. कौन स्थापन करता यह मनुष्य नहीं जानते ही. तुम बच्चों को बाबा ने समझाया है, तुम किसको समझा सकते हो. మరి విశ్వంలో శాంతి ఎవరు స్థాపన చేస్తారు ఇది ప్రపంచం వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుంది అని. अभी तक कोई को हिम्मत नहीं किसके लिखे अखबार में आवाज सुनते तो सब कहते विश्व में शांति हो. ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి ధైర్యం లేదు ధైర్యంగా చెప్పడానికి విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుందన్నది. న్యూస్ పేపర్స్ లో కూడా ఇంకా ఎవ్వరూ రాయలేకపోతున్నారు. మనుషులు ఎంతగానో పరస్పరం ఫైట్ చేసుకుంటారు. విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనేది. కౌన్సా యజ్ఞ रुद्र यज्ञ रचेगा. अभी बच्चे जानते इस समय बाप जिसको रुद्र शिव का कहा जाता उसको ज्ञान यज्ञ रचाही. మరి పరమాత్మ ఒక యజ్ఞాన్ని రచిస్తారు. ఈ యజ్ఞం ద్వారా విశ్వంలో శాంతి స్థాపన అనేది జరుగుతుంది. సత్యుగ్ नई दुनिया जहां शांति थी जरूर राज करने वाले भी होगा. निराकार दुनिया के लिए तो नहीं कहेगा विश्व में शांति हो. సత్యుగం కొత్త ప్రపంచం ఎక్కడైతే ఎంతో శాంతి ఉంటుందో అక్కడ విశ్వ శాంతి అనేది ఉండేది. దాన్నే నిర్వికారి ప్రపంచం అని అంటారు. తర్వాత నిరాకారి ప్రపంచంలో శాంతి ఎలా ఉంటుంది, అది ఉన్నదే శాంతి స్వరూపం కదా. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. దాని పేరే యాక్చువల్లీ శాంతి ధామం. बाबा बार बार समझाते फिर भी कोई भूल जाते, कोई कोई की बुद्धि में ये समझा सकते हो. బాబా మాటి మాటికి అర్థం చేయిస్తారు, అయినా కూడా పిల్లలు మర్చిపోతూ ఉంటారు. అర్థం చేసుకో పరమాత్మ ఎవరు, విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుంది, ఈ విషయాలు అర్థం కావు. विश्व में शांति कैसे थी और फिर कैसे स्थापन हो रहा ये किसको समझाना बहुत सहज है. విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుంది, మళ్ళీ ఎవరు స్థాపన చేస్తారు, ఇది అర్థం చేయించడం చాలా సహజమైన విషయం. భారత్ में जब आदि सनातन देवी देवता धर्म का राज्य था तो एक ही धर्म था. विश्व में शांति थी. यह बड़ी सहज समझने की बात, लिखने की बात. అర్థం చేయించచ్చు. ఇదే భారతదేశంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది, రాజ్యం ఉండేది, ఒకటే ధర్మం ఉండేది, విశ్వమంతా శాంతి ఉండేది. ఇది బాగా అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే శాంతి స్థాపన అయ్యింది. ఇలాగే శాంతి మందిరాలు కూడా స్థాపన చేశారు. రాజ్యం ఉండేది, ఒకటే ధర్మం కూడా ఉండేది. యహ సమజ్నే కి బాతే హి. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏ విధంగా సహజంగా పరమాత్మ స్థాపన చేస్తారు. ఈ శుభ వార్త ఖుష్ ఖబరి అందరికీ వినిపించాలి. विश्व में शांति आज 5000 वर्ष पहले थी. విశ్వంలో శాంతి ఈ రోజు నుంచి 5000 సంవత్సరాల క్రితం ఉండేది. అందరూ పిల్లలు ఎంతో సంతోషంగా ఉండేవారు. బాబాని స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానిగా అవుతారు. మొత్తం ఆధారమంతా పురుషార్థం పైనే ఉంది. बाबा ने समझाया जो टाइम मिले बाबा की याद में रहो. బాబా మళ్ళీ క్లియర్ కట్ గా అర్థం చేస్తున్నారు. ఎంత సమయం లభిస్తే అంత భగవంతుడి స్మృతిలో ఉండాలి.
అమృత్ వేళ లేసి ఏకాంతంలో కూర్చొని ఫ్రెష్ అయిపోయి భగవంతుడి స్మృతిలో ఉండాలి. ఎంతో సంపాదన. ఏం సంపాదన? పుణ్యం యొక్క సంపాదన జరుగుతుంది. మీకు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆత్మ పావనంగా కూడా అవుతుంది పరమాత్మ స్మృతితో. యహ బల్ సన్యాసి పవిత్ర హై తో బిమారీ జరూర్ హోతే హై. ఇక్కడ సన్యాసులు పవిత్రంగా ఉన్నా వారు అనారోగ్య పాలైతే అవుతారు. ఎందుకు? ఇది ఉన్నదే అనారోగ్యపు ప్రపంచం కదా. ఇది ఉన్నదే నిరోగి ప్రపంచం కదా. ప్రపంచం వాళ్ళకి విషయాలు తెలియని కూడా తెలియవు. బాబా వచ్చి ఈ విధంగా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. సత్యుగంలో యథా రాజా రాణి తదా ప్రజ అందరూ పవిత్రంగా ఉంటారు. ఈ విషయాలన్నీ మీకు బుద్ధిలో ఉండాలి. महाराजा महारानी श्री लक्ष्मी नारायण की राजधानी तो तब सब स्थापन हो रहा है. మరి అదే లక్ష్మీ నారాయణ ప్రపంచం మళ్ళీ స్థాపన అనేది జరుగుతుంది. మనుషులంతా ఎంతో పవిత్రంగా ఉండేవారు. ఈ విధంగా ఈ ప్రతి ఒక్క యుక్తిని బాబాకి తెలియచేయగలగాలి. బాబా చెప్పిన ఈ విషయాలను ప్రతి ఒక్కరికి తెలియచేయగలగాలి. ఆజ్కల్ కా రాజ్ బడా వండర్ఫుల్ హై అభి తుమ్ జాన్తే హో. ఈ రోజుల్లో ఎన్నో వండర్ఫుల్ విషయాలు జరుగుతూ ఉంటాయి. అది మీకు తెలుసు. ఎన్ని జరిగినా అసలు విశ్వంలో శాంతి ఎలా ఉంటుంది? అసలు ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపం అనే బేసిక్ పాయింట్ ఎవ్వరికి తెలియదు. धारणा, हम विश्व में शांति स्थापन करने का निमित्त ब्राह्मण है. हमें बहुत बहुत शांत चित्त रहना है. बातचीत बहुत आहिस्ते और रॉयल से करना है. మరి విశ్వంలో శాంతిని స్థాపన చేసే పరమాత్మ నిమిత్తంగా ఉన్నారు. వారికి పిల్లలైన మనం బ్రాహ్మణ ఆత్మలం నిమిత్తంగా ఉన్నాం. మరి మన పైన ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే నేను ఆత్మ చాలా చాలా శాంత చిత్తంగా ఉండాలి. నేను మాట్లాడే వ్యవహారం కూడా రాయల్ గా ఉండాలి. మెల్లగా మాట్లాడాలి, రాయల్ గా మాట్లాడాలి. अलबेलेपन छोड़ याद की मेहनत करनी है, कभी होपलेस नहीं बनना. సోమరితనాన్ని వదిలేసి ఎంతో కష్టపడాలి బాబా స్మృతితో. అంతేకాని ఎలాంటి హోప్ లేనటి వారిగా తయారకూడదు. वरदान, पेपर में घबराने के बजाय फुल स्टॉप देकर फुल पास होने वाले सफलता मुक्त बाबा. ఏదైనా పేపర్ అబ్స్టికల్స్ మన దగ్గరికి వస్తే దానికి ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. ఎలాంటి రకమైన లైఫ్ ఎగ్జామ్ ఒక పేపర్ రూపంలో వస్తే దాన్ని చూసి భయపడకండి. క్వశ్చన్ మార్క్ పెట్టకండి. ఆలోచించకండి. ఆలోచనలో టైంని వేస్ట్ చేయకండి. ఆలోచిస్తూ ఉంటే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే టైం వేస్ట్ అవుతుంది కదా. క్వశ్చన్ మార్క్ ని సమాప్తం చేసి ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. ఈ విధంగా పెడితే ఎలాంటి పేపర్ నైనా ఈజీగా క్రాస్ చేయగలం. ఫుల్ ఫోర్స్ తో క్రాస్ చేయగలం. పరమాత్మ స్మృతి ఉంటే బింది పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టడం ఏమంత విషయం కాదు. మరి నేను ఆత్మ సదా ఉన్నతమైన కళల్లోకి వెళ్లే వారిని అనే అనుభవం చేసుకొని సఫలతను పొందుతున్నట్టు అనుభవం చేసుకున్నాను. స్లోగన్, స్వ ఉన్నతి కర్నే మే క్వశ్చన్, కరెక్షన్, कोटेशन का त्याग कर अपना కనెక్షన్ టీక్ రఖో. స్వ ఉన్నతి చేయాలి అంటే క్వశ్చన్ మార్క్, కరెక్షన్స్, కనెక్షన్స్ వీటన్నిటినీ చాలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నట్టయితే కనెక్షన్ కూడా పరమాత్మతో క్లియర్ గా ఉంటుంది. మరి నేను ఆత్మ శాంత స్వరూపాన్ని
విశ్వశాంతి ప్రతి ఒక్కరికి పరిచయం చేయటం నా ఆత్మ యొక్క అసలైన ధర్మం అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, పరమాత్మ, ప్రియమైన తండ్రికి చెందిన వారిని. నేను ఆత్మ సదా శాంతి, శక్తి, పవిత్రత, యోగ బలం, ఈ విధంగా సదా పరమాత్మ స్మృతితో నేను ఆత్మ దివ్య గుణాలను ధారణ చేస్తాను. నేను ఆత్మ సత్యమైన చైతన్య స్వరూపాన్ని. సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ సదా నేను ఆత్మ శక్తిశాలి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. రోగి ఆత్మను, నిశ్చింత ఆత్మను, సతోగుణి ఆత్మను. సదా తను మనసు ధనం పరమాత్మ స్మృతితో ఈ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలను. క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మ సన్ముఖంలో ఈ జ్ఞాన యోగాన్ని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. I, the soul, belongs to the one Father. My Father is everything to me. For the next few seconds, I try to be with my Father. Point of light, and I explain the kingdom of peace and prosperity to be established in this world. I, the soul, belongs to the one Almighty. I explain every part of this course, and I explain the unlimited inheritance from Him. Hey Father, thank you so much for showing me the path. The path given by my Father is such a fortunate path.
by the Supreme Father. Om Shanti, 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 Shanti. मैं आत्मा शांति का स्थापन करती हूँ। शांति की स्थापना के कार्य में इस आत्मा को परमात्मा शिक्षण और परमात्मा परिचय का प्रभाव करने वाला हूँ। ओम शांति, शांति, शांति।